టోర్నీ ముగిసి 3 రోజులైనా ఆసియా కప్ ఫైనల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. ట్రోఫీ ఇవ్వకుండా నక్కజిత్తులు ప్రదర్శిస్తున్న నక్వీ మెడలు వంచింది బీసీసీఐ. అయితే ఆసియా కప్ ట్రోఫీ ఇప్పటికీ టీమిండియా చేతికి రాలేదు. ట్రోఫీ మెడల్స్ లేకుండానే మన ప్లేయర్స్ స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ఆసియా కప్ ట్రోఫీ వివాదంలో ఏసీసీ చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ కాళ్లబేరానికి వచ్చాడు. ఐసీసీ యాక్షన్కు భయపడి ట్రోఫీని యూఏఈ బోర్డుకు అప్పగించాడు పీసీసీ చీఫ్ నఖ్వీ. టోర్నీ నిర్వహణలో లోపాలకు బీసీసీఐకి క్షమాపణ కూడా చెప్పాడు. ఆసియా టైటిల్ను గెలిచినా ట్రోఫీ ఇంకా టీమిండియా చేతికి రాలేదు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏసీసీ చీఫ్గా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని తీసుకునేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ట్రోఫీ, మెడల్స్ ను తనతో పాటు నఖ్వీ తీసుకెళ్లిపోయాడు. దీనిపై బీసీసీఐ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలోనూ ఘాటుగానే స్పందించింది. కానీ నఖ్వీ ట్రోఫీ, మెడల్స్ ను బీసీసీఐకు అప్పగించకుండా కండిషన్లు పెట్టాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆఫీస్కు వచ్చి వాటిని తీసుకోవాలంటూ నక్కజిత్తులు ప్రదర్శించాడు. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. ట్రోఫీ చౌర్యం, నియమాల ఉల్లంఘన నేపథ్యంలో నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పాటు అతడిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీ మీద ఒత్తిడి తెచ్చింది భారత క్రికెట్ బోర్డు. దీంతో జరగబోయే పరిణామాలకు భయపడి నఖ్వీ ఆసియా ట్రోఫీని యూఏఈ బోర్డుకు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే వాటిని ఆ బోర్డు టీమిండియాకు ఎలా అందిస్తుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా ట్రోఫీతో చిల్లర వేషాలు వేస్తున్న నఖ్వీకి అసలు క్రీడా పరిజ్ఞానమే లేదంటూ మాజీ క్రికెటర్లు గట్టిగానే చురకలంటిస్తున్నారు. అటు పాక్లోనూ అతడికి ఆసియా కప్ హీట్ బలంగా తాకుతోంది. పాక్ క్రికెట్ బోర్డు నుంచి తప్పుకోవాలని నఖ్వీని డిమాండ్ చేశారు ఆఫ్రిది.